ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలని, విద్వేషాలను ఓడించాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దీనికోసం భారతదేశ వ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరవాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అవినీతి రహిత ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించేందుకు ఓటర్లందరూ చేయి కలిపి ముందుకు రావాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ. గత 10 ఏళ్లలో దేశంపై జరిగిన గాయాలపై మీ అమూల్యమైన ఓటుతో మందు పూయాలని అన్నారు రాహుల్ గాంధీ. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ రోజు మొదటి దశ ఓటింగ్. మీ అమూల్యమైన ప్రతి ఓటు దశ ప్రజాస్వామ్యాన్ని కాకుండా తరతరాల భారత భవిష్యత్తుని నిర్ణయిస్తుందని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ రోజు 2024 లోక్సభ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు మొదటి దశలో పోలింగ్ జరుగుతోంది. పోటీలో ఉన్నవారిలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, సర్బానంద సోనోవాల్, నితిన్ గడ్కరీ, బీజేపీకి చెందిన కె అన్నామలై, డీఎంకేకు చెందిన కనిమొళి, కాంగ్రెస్కు చెందిన గౌరవ్ గొగోయ్ బరిలో ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు 2014, 2019 ఎన్నికల్లో 2 దఫలు ఓడిపోయిన జాతీయ కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.